గుర్తించగలగాలండి. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ప్రతి గ్రంథంలో ప్రతి ఉపాసనలో తత్వచింతన ప్రధానంగా ఉంటుంది. తత్వచింతన ఏం చేస్తుందంటే బాహ్యంగా భగవంతుడిని చూడటం కాకుండా నీలో ఉన్న పరమాత్మని దర్శింపజేస్తుంది. అదే అసలు దర్శనం కదండి మన హిందూ మతం గొప్పతనం. దేవుడు ఒక్కడేనండి. మీ హిందూ మతంలో ఎక్కువ మంది ఉన్నారు అంటే దేవుడు ఒక్కడేని మేము చెప్పాం. ఏకం సత్ విప్రాభుదావంతి. మా మతంలో దేవుడికి ఆకారం లేదండి, మీ మతంలో దేవుడికి ఆకారం. అవునా? మేము చదివే స్తోత్రాల్లో కూడా నిరాకార నిరాకుల అని చెప్తున్నాను. కనుక హిందువుకి ఎవడు దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడిని ఎన్ని రకాల భావించవచ్చు, ఎన్ని రకాల ఆయన నుంచి మనం దివ్యానుభవం పొందవచ్చో అన్ని రకాల ఎక్స్పెరిమెంటల్ చేసేసి అన్నిట్లోని ఫలితాలు పొందిన ధర్మం పెరుగుతుందా? ఎన్నోడే చేసింది. నిరాకారమా మేమే చెప్తాం, ఏకం మేమే చెప్తాం, సాకారం మేమే చెప్తాం, అనేకం మేమే చెప్తాం. ఏకం సత్ లేదా, నిరాకారం లేదా, సాకారం లేదా, ఏం లేవు. ఎన్ని రకాలు మీరు ఆలోచిస్తారో అన్ని మేమే చెప్తాం. అప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే భగవంతుడు నిరాకారుడు సాకారుడు కూడా, రెండిటికి అతీతుడు కూడా అన్నట్టు. ఆ రెండిటికి అతీతుడని చెప్పాలంటే పెద్ద వ్యాఖ్యానం ఉంటుంది, నేను చెప్పనంత. ఈ మాత్రం ఇది వివేకానంద మాట. కనుకనే భగవంతుడు నిరాకారంగానే ఆరాధించాలి, లేదా సాకారంగానే ఆరాధించాలని లేదు. నిరాకారం సాకారం ఏదైనా భగవత్ స్వరూపమే. ఎందుకంటే భగవంతుడికి రూపం లేకపోవచ్చు కానీ రూపం ధరించలేడు అని చెప్పలేం కదా, అది సర్వశక్తిమంతుడు కదా. కనుకనే ఏ దివ్య రూపంతోనూ ఉంటాడు అని ఇవన్నీ అనుభవంతో తెలుస్తాయండి. పుస్తకాలు చదివితే తెలియదు, లాజిక్ టెంపర్మెంట్తో తెలియదు, సాధనతో తెలుస్తుంది భగవద్ అనుగ్రహం. కబుర్లతో కాలక్షేపాలతో తర్కాలతో నాది డౌట్ అండి, వన్ క్వశ్చన్ అంటే తెలియదు భగవంతుడు అంటే తెలియదు. కాలక్షేపం అనుకున్నామా, ఇది టీ కప్ డిస్కషన్ భగవంతుడు అంటే సాధనతో భగవంతుడు తెలుస్తాడు. మామూలు కబుర్లతో తెలియదు. ప్రశ్నకు కూడా జిజ్ఞాస అని పెద్ద స్థాయి ఉంది, ప్రశ్న ఎలా ఉండాలో కూడా ఉన్నది. మొత్తానికి అనుభవాలన్నీ పొందున్నాడు కనుక వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాడండి. చిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా వివేకానందలాగా ఒక కంప్లీట్నెస్ కలిగిన థాట్ ఉన్నవాడు తక్కువ మనకి. ఈ మాట చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే వేదాంతం చదువుతారు, అదేదో చాలా బాగుంది అనిపిస్తుంది, అనుభవంకి ఎలాగూ రాదు. ఇది బాగుంది అనిపించి విగ్రహారాధన వేస్ట్, పురాణాలు వేస్ట్ అంటూ ఉంటారు. కొంతమంది ఈ విగ్రహాలు ఆరాధనలు చేసిన వాళ్ళు ఈ అద్వైతం అంతా వేస్ట్ అండి, నిర్గుణవాదులను వాళ్ళని తిరుగుతుంటారు. వీళ్ళందరూ మనలోనే కనిపిస్తున్నారు. అక్కడికి మన మతంలో ఇన్ని చీలికలు ఏమిటని మనకు అనిపిస్తుంది. కానీ అన్నీ కూడా గొప్ప మార్గములే. ఎందుకంటే ప్రతి మార్గంలో గొప్ప వాళ్ళు వచ్చారు. మనం వైష్ణవం గొప్ప శైవం గొప్ప అంటే ఇద్దరులోనూ గొప్పవాళ్ళు ఉన్నారుగా. వైష్ణవంలోని మహానుభావులు ఉన్నారు, శైవంలోని గొప్పవాళ్ళు ఉన్నారు, శాక్తేయుల్లో గొప్పవాళ్ళు ఉన్నారు. దేనిలో లేరు? ఉపాసనా పద్ధతుల్లో వివిధ మార్గములు ఉన్నారు. అలాగే వేదాంత మార్గంలో జ్ఞాన మార్గంలో గొప్పవాళ్ళు ఉన్నారు, భక్తి మార్గంలో గొప్పవాళ్ళు ఉన్నారు. సంత తులసీదాస్, రామదాస్, త్యాగరాజు భక్తి మార్గంలో గొప్పవాళ్ళు. జ్ఞాన మార్గంలో గొప్పవాళ్ళు తీసుకుంటే ఒక రమణ మహర్షి, ఒక అవధూతులు, ఎంతమంది జ్ఞాన మార్గం గొప్ప, భక్తి మార్గం గొప్ప. ఏ మార్గంలోనైనా జాగ్రత్తగా వెళితే గొప్పతనాన్ని చేరుకోవచ్చని ప్రతి మార్గంలో వాళ్ళు రుజువు చేసినప్పుడు ఇదే మార్గం గొప్పని ఇంకో మార్గాన్ని తక్కువ ఉండడానికి లేదు. మొత్తానికి భగవతత్వంపై ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలని పెర్ఫెక్షన్ దశకు తీసుకువెళ్ళిన మహానుభావులు అన్ని మార్గాల్లో ఉన్నప్పుడు అన్ని మార్గాలను గౌరవిస్తూ మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళడం మంచిది. ఎందుకంటే శివశక్తుల ఏకత్వం గురించి మనకి మంత్రశాస్త్రములు చెప్తూ మన శివశక్తులు అంటే లక్ష్మీనారాయణ కాదా అని గొడవ తీయదు దయచేసి. మన అజ్ఞానం ముదిరిపై ఈ శివకేశ్వర మధ్య భేదం చూపిస్తుంటాం. వీళ్ళ తర్వాత ఎక్కడ గతి అంటే నరకమే వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్. నేను చెప్పలేదు, స్వామి చెప్పాడు. ఇక్కడ శివాశక్తి అంటే ఒకటేనండి. ప్రపంచాన్ని నడుపుతున్న పరమేశ్వరుడు కూడా ఉన్నాడు, ఆయనకు శక్తి ఉంది. ఆ శివశక్తిని కొందరు లక్ష్మీనారాయణను ఉపాసిస్తారు, కొందరు ఉమామహేశ్వరుని ఉపాసన చేస్తారు. రూపభేదమే గాని తత్వభేదము లేదు. ఇది ముందు ఎప్పుడు బేసిక్ గా తెలుసుకోగలిగితే అప్పుడు హిందూ మతం అర్థమవుతుంది. అంతేగాని కేవలం మనం నుదుటి మీద బొట్లు ఎలా పెట్టుకున్నామని కొట్టుకుంటున్నంత కాలం మన ఆధ్యాత్మికంగా ఎదగలేదు. ఒక స్వామి వివేకానంద, ఒక పరమహంస, వీళ్ళందరూ చెప్పిన అసలైన హిందుత్వం ఇది కాదు. ఏ హిందుత్వాన్ని చూసి మనకు పాశ్చాత్యులు కూడా 2 చేతులు ఎత్తి దొవిలించి మొక్కుతున్నారో ఆ హిందుత్వం ఇలా చీలికలతో కొట్టుకునేది కాదు. ఒక శంకర భగవత్పాలు వారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, ఒక రమణ మహర్షి, ఎవరిని సగర్వంగా మనం చెప్పుకుంటున్నామో వారెవరు ఇలాంటి భేద దృష్టిలో లేదు. బొట్లు బోనాలు క్రమశిక్షణకు ఓకే, అది పట్టుకుని కొట్టుకోవడానికి కాదు. అన్ని డిసిప్లిన్ కోసం అన్ని సంప్రదాయాల్ని గౌరవించే సంప్రదాయం మనది. ఋషులు గొప్ప కాన్సెప్ట్ ఒకటి ఇచ్చారు. ప్రపంచంలో ఏ మతంలో వెతికినా కనబడిన ఒక కాన్సెప్ట్ విశ్వరూపం. చూడండి, విశ్వరూపం అనే కాన్సెప్ట్ ఏమిటి? విశ్వరూపం అంటే మనం అనుకుంటాం ఒక దేవుడు హఠాత్తుగా దాని యొక్క మొత్తం 2 ముఖాలు చూపించి మిరాకిల్ చేశాడని. కానీ విశ్వరూపం గురించి మనకు బాగా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, కానీ మనకు బాగా పరిచయం భగవద్గీత. కృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఏ సమయంలో?
అంతా నేనేనయ్యా అంటే చెప్తుంటే అర్థం కావట్లేదు. ఓహో నువ్వు చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది అనుకున్నాడు. అప్పుడు విశ్వరూపం చూపిస్తానని చెప్పి ఇక్కడే ఉండి కాస్ట్యూమ్స్ మార్చుకొస్తానని నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంటే అక్కడున్న కృష్ణుడు రూపు మార్చుకోలేదు, అర్జునుడు చూపు మార్చాడు. జస్ట్ చూపు పుట్టాడు. దివ్యం కదా చక్షు, చూడడం జాతి కావట్లేదు, చూసుకోవాలి, జస్ట్ మార్చాడు. మార్చగానే విశ్వరూపం కనిపించింది. అంతే, మన చూపు మారితే విశ్వమంతా ఆయన రూపంగా దర్శనమిస్తుంది. మన శరీరాలు మాంసమయాలు, దేవతా శరీరాలు మంత్రమయాలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ముందు మనకు ఒక ఐడియా ఉంటే అవతల వాడికి చెప్పగలం. ఎందుకంటే ఇద్దరు దేవాళ్ళు అని ఎవడో అంటూ ఉంటే అవును బాబు నిజమే అని మనం అనుకుంటుండే, పెద్ద అజ్ఞానం. ఎందరిని తెలుసుకున్నాం. కొంత ఇక్కడ ఒకే మాట చెప్తే ఎక్కువ డెఫినేషన్ ఇవ్వను కానీ, అనేక మంది దేవతలు హిందువులకు ఉన్నారండి అంటాడు వాడు. పిచ్చినాయన, హిందువులకు ఉన్నారు కాదు, అనేక మంది దేవతలు ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకోండి. గొప్పగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంత్రం, యంత్రం, విగ్రహం, మూడింటికి ఉన్న లింక్ అని తెలుసుకోవాలి. కనుకనే ఆ మంత్రము ద్వారా ఏ దేవతా రూపాన్ని ఋషులు దర్శించారో దానిని విగ్రహంగా చెక్కాలి. దానికో శిల ఉంది. ఏ శిల పెడితే ఆ శిల విగ్రహం కాకూడదు. అర్థమైంది కదా? సిమెంట్ శిల్లు గోడకు పెట్టుకోండి కానీ ఆలయంలో మాత్రం సిమెంట్ శిల పెట్టాం. దానికి శిల ప్రిస్క్రైబ్డ్. మన ఆగమశాస్త్రం మీద ఉపన్యాసం ఇస్తే చాలా ఉందండి. విగ్రహ నిర్మాణం వెనకాల విజ్ఞానం చెప్పాలని చాలా విశేషాలు ఉన్నాయి. అంత సామాన్యం కాదు. మంత్రం ఆకారం యంత్రం, యంత్రం ఆకారం విగ్రహం. ఒకదానికంటే ఒకటి మరింత సాలిడ్గా మన ముందు కనబడుతోంది. అంతే. మంత్రానికి రూపమిస్తే యంత్రం, యంత్రానికి రూపమిస్తే విగ్రహం. దీని మీద నాకు సుమారు 10 ఏళ్ల క్రితం కెనడా నుంచి ఒక ఆయన హరిశ్చంద్ర ముఖర్జీ అని ఒక ఆయన చేసిన పరిశోధనని కిడాంబి ఆచార్యులు వారు ఇక్కడ ఐటీకి వచ్చి ఆయన ఒక రహస్యం తెలుసుకుని పరిశోధన చేసి హైదరాబాద్లో మమ్మల్ని పిలిచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక విషయం చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. నా అవుట్పుట్లు తీసి చూపించాడు. హరిశ్చంద్ర ముఖర్జీ ఆయన చేసిన రీసెర్చ్. మనం ఏ శబ్దం అన్నా ఆ వైబ్రేషన్ ఒక ఆకారం ధరిస్తుందిట. మనకు తెలియదు అది. అది చాలా సూక్ష్మమైన కాంతి రూపంలో ఉంటుందిట. దాన్ని ఫోటో తీయగలిగే టెక్నాలజీని టోనోస్కోపీ ఏదన్నారు. నాకు ఆ భాషల్లో పెద్ద పరిచయం లేదు కనుక నాకు స్థూలంగా అర్థమైంది మీకు చెప్తాను. దీనివల్ల సారంగా ఏం అర్థం చేసుకోవాలి అది చేసుకోండి. ఆ విధంగా అతను ముందు పరీక్ష ఏం చేశాడంటే లలితా శాస్త్రం మొత్తం చదివేటండి. అతను చెయ్యగానే దాని అవుట్పుట్ అది తీసుకున్న ఆ వైబ్రేషన్స్ తీసుకున్నటువంటి ఆ కాంతి ఆకారం ఎలా ఉందో అవుట్పుట్ తీసేట. తీస్తే అది శ్రీచక్రం. చూడండి, ఇక్కడ లలితా శాస్త్రం చదివితే వచ్చిన వైబ్రేషన్స్ వల్ల శ్రీచక్రం నిర్మాణం జరిగిందనమాట. అంటే మీరు చదువుతూ ఉంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ శ్రీచక్రం ఏర్పడిపోయింది. ఆ శ్రీచక్రంకి ఆయన మరొక స్టడీ చేశారు, ఫర్దర్ స్టడీ. ఎందుకంటే ఒక సాలిడ్ ఫార్మ్ని తీసుకుంటే అందులో అనేక అణువులు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోతే ఒక ఫార్మ్ ఏర్పడుతుంది. ఒక యాపిల్లో ఏ అణువులు ఎలా కాంబినేషన్స్తో చొచ్చుకుపోయే దాన్ని స్టడీ చేశాడు తను, సైంటిస్ట్ కనుక. ఈ కాంబినేషన్స్తో అణువులు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోతే ఈ సాలిడ్ ఫార్మ్ వచ్చింది. అలాగే శ్రీచక్రం కూడా త్రికోణాలు అవన్నీ ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి ఉన్న ఒక పద్ధతిగా ఉన్నాయి. దాన్ని ఆయన ఏం చేశాడంటే దీని సాలిడ్ ఫార్మ్ ఎలా ఉంటుందని దీన్ని బేస్ చేసుకుని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని సాలిడ్ ఫార్మ్ వచ్చింది. ఎలా వచ్చిందంటే చేతిలో చెరుకు విల్లు, పువ్వులు, బాణాలు, పాశాంకుశములు పెట్టి కూర్చున్నావిడ వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. థింక్ థింక్ థింక్. ఎలాంటి మతంలో పుట్టాము అని ఎంత గర్వించాలో ఆలోచించండి. ఎంత గర్వించాలో ఆలోచించండి. ఇక్కడ అర్థమవుతున్నదా? కనుకనే ఇక్కడ మంత్రం యంత్రమై యంత్రం విగ్రహం అవడంలో ఉన్న ప్రాసెస్ చూడండి. ఇక్కడ ఆ ప్రాసెస్ని అతను ఊరికనే తెచ్చిపెట్టి ఇలా నమస్కారాలు చేసుకోవడం కాదు. మనం దాన్ని ఎంత మనం సిస్టమేట్ చేస్తున్నాం. ఒక ఆర్డర్ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక సైన్స్ ఉంది, ఆగమ శాస్త్రం అనే బేస్ ఉంది దానికి. శబ్దానికి ఉన్న ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, వాటిని ఎలాగ ఒక దానిలోకి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు, దానికి ఎలాగ ఫ్రేమ్ ఇస్తున్నారు, ఫార్మ్ ఇస్తున్నారు అనేది ఒక సైన్స్. ఆలోచించండి, తెలుసుకోండి. మన దేవతల రూపములు కేవలం ప్రతీకవాదములే కాదు, సాకారవాదములు. ఇది ఒకటి ఆలోచించండి. సాకారం ఈ విషయం ఏదో నేను మన పురాణాల్లో చెప్పాను కాదు. ఒక జర్మనీలో ఒక నృత్య కళాకారి చెప్పిన విషయం. జర్మనీకి సంబంధించిన నృత్య కళాకారిని భారతీయ నృత్య శాస్త్రం గురించి పరిశోధన చేస్తూ ఆవిడ ఒక గొప్ప ఫోకస్ ఇచ్చారండి. ఆశ్చర్యకరమైన అంశం. అది తెలిస్తే మనం భావించుకోవడానికి దేవతల రూపాలు అనుకుంటున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు. ఆవిడ గొప్ప మాట అన్నారు. ఏమనంటే మనకి భంగిమలు చూపిస్తూ నాట్యంలో ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క భంగిమలు మేము చూపిస్తాం. అలాగే సృష్టిగతమైన ఒక పరమేశ్వర శక్తి యొక్క ఎక్స్ప్రెషన్ని ఒక స్వరూపంగా చూపించడం, అదే ఆకారములు అని. అందుకే ఆవిడ సింబాలిజం అనే కాకుండా ఎంబాడిమెంట్ అని ఒక గొప్ప మాట చెప్పారు.
అంటే ఒక శక్తి యొక్క సాకార రూపం ఒక దేవత కనుక ఆ దేవతను మనం ఒక్కసారి స్మరించుకున్న నామాన్ని అనుకున్న ఆ శక్తి మనలో ప్రవేశించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది చాలా తేలిక. అందుకు హిందువులు విగ్రహారాధకులు అని అంటే మన సమాధానం చెప్పచ్చు. హిందువులు విగ్రహము ద్వారా శక్తిని తత్వాన్ని ఆరాధన చేస్తున్నారు. విగ్రహము ద్వారా ఎవడో నిప్పడిగాడండి, సరే ఒక ఆయన కట్టె వెలిగించి తీసుకొచ్చాడు, ఇదిగో అని. నేను కట్టెవాడు అడిగాడు, నేను నిప్పడిగాడు కదా అంటే వాడు ఏం చెప్తాడండి? స్వీట్ తీసుకురారా అంటే లడ్డు తెచ్చాడు. ఇది ఏమిటంటే లడ్డు ఎవడు తెమ్మన్నాడు, నేను స్వీట్ తెమ్మన్నాను కదా అంటే వాడు ఏం చెప్తాను చెప్పండి. ఆ తీపి అనే పదార్థాన్ని ఇవ్వడానికి లడ్డు అనేటటువంటిది ఎలా సహకరించిందో ఈశ్వర శక్తిని మనకు అందించడానికి విగ్రహం అలా సహకరిస్తుంది. ఉంటే ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఇది లలితా సహస్రనామ స్తోత్రం చేసే ముందు ఒక ధ్యాన శ్లోకం, విష్ణు సహస్రం చేసే ముందు ధ్యాన శ్లోకం. అదే కాకుండా మనకి మంత్రోపదేశం కానీ చేస్తే ధ్యాన శ్లోకం చెప్తారు. దీని అర్థం ఏంటంటే మీరు చేస్తున్న మంత్రానికి అధిదేవత రూపం ఇలా ఉంటుంది అని చెప్పడం. ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ మంత్రం చేస్తే అది గొప్ప శక్తివంతం అవుతుంది. ఆ మంత్రంలో ఉన్న శక్తి ఆ రూపంతో ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. మనకు ఆంధ్రదేశంలో అద్దంకి అనే ఊర్లో ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. సుమారు ఒక 10 ఏళ్ల వరకు కూడా బ్రతికే ఉన్నారండి, గొప్ప మంత్రసిద్ధుడు. ఆయన చిత్రం ఏంటంటే ఎవరైనా మౌనంగా కూర్చొని జపం చేస్తుంటే వాళ్ళు ఏ మంత్రం చేస్తున్నారో చెప్పక్కర్లే, ఈయన చెప్తారట ఆ మంత్రం ఏమిటో. అయ్యా మీరు ఎలా చెప్పగలిగారు అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే వాడు ఆ మంత్రం చేస్తున్నప్పుడు ఆ దేవత పక్కన నిలబడి కనిపిస్తుంది, ఆ దానికి దర్శనం ఇచ్చింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒక మంత్రం చేసినా ఒక స్తోత్రం చేసినా అది కేవలం ఒక సౌండ్ కాదు, ఇది తెలియాలి. కొందరు అంటుంటారు ఏముందండి ఆ స్తోత్రంలో, ఏముందో తెలిస్తే కళ్ళు తిరుగుతారు. ఆ మంత్రం కానీ చేస్తున్నప్పుడు స్తోత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్రంలో ఉన్న చైతన్యం ఒక రూపం ధరించి వాడిని చూస్తూ ఉంటుందండి. ఎవరు జపం చేస్తున్నాడో వాడిని చూస్తూ ఉంటుంది. అయితే ఏ రూపం ధరించిందో చేసేవాడు చూడలేడు. వాడికి అనుగ్రహం ఎప్పటికో కొన్నాళ్ళు చేయగా 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 అప్పుడు ఆ దేవత రూపం దర్శిస్తుంది. అంతవరకు దేవత చూస్తూనే ఉంటుంది. అదే దేవత అంటే ఏమిటో కాదు, మీరు చేసే మంత్రంలో ఉండే చైతన్యం, అంటే ది ఎనర్జీ ఆర్ కాన్షియస్నెస్ ఇన్ మంత్ర. మంత్రంలో ఉన్న శక్తియే చైతన్యమే దేవత. అది తెలుసుకోవాల్సింది. అందుకు దేవత అంటే ఎవరికి తెలుస్తుందంటే ఎవరు ఉపాసిస్తారో, ఎవరు జపం చేస్తారో, ఎవరు సాధన చేస్తారో వాళ్ళకి దేవత అర్థమవుతుంది. నేను వాళ్ళకి తెలియదు. కానీ ఆ దేవత వాడు చేస్తున్నప్పుడు పరిశీలించి తప్పకుండా అనుగ్రహిస్తుందండి. వాడు చేసినది కానీ ఒక పెద్ద వరకు వెళ్ళగలిగితే ఆ దేవత దర్శనమిస్తుంది. కానీ సిద్ధపురుషుడుగానే అయితే అతను చూడగలడు. ఆయన చేసిన మరొక టెక్నిక్ ఏంటంటే లలితా సహస్రనామాలతో యజ్ఞం చేసేటప్పుడు ఒక్కొక్క నామానికి ఆ నమస్కారం పెట్టి హోమం చేశాడు. చేసినప్పుడు ఆ నామ దేవత దర్శనం ఇచ్చేది ఆయన అగ్నిపత్రుడు. అలా ఆయనతో పాటు మరొక మంత్రపురుషుడు కలిసి ఇద్దరు హోమం చేసి మొత్తం 1000 నామాల్లో 1000 దేవతలున్న విషయాన్ని కనిపెట్టి పుస్తకం రాశారు. నేను ఈ మాట మీకు ఎదురు చెప్తున్నానంటే ఎప్పుడైనా మంత్రాలని స్తోత్రాలని అవి మియర్ సెంటెన్సెస్ అండ్ వర్డ్స్ అని అనుకోవద్దు. అదే దేవతా రూపం. అందుకే ఒక స్తోత్రాన్ని మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. అందుకే నమ్మకం అనేది పక్కన పెట్టి మనం కొన్ని మన శాస్త్రాలని మనది ప్రాచీనమైనది అనగానే హేళన చేసి దూరం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన మీద దాడులు చేసిన వాళ్ళు దోచుకుని తగలబెట్టి నాశనం చేసి ఎన్నో ధ్వంసం చేశారు. అది వాళ్ళు చేసి మనకు మిగలకుండా చేశారు. కొన్ని మిగిలినవేమో మనము వాటిని పరిశీలించకుండానే ఉదాసీనంగా నిర్లక్ష్యంగా తిరిగి వస్తున్నాం. మనం ఒకదానిలో ప్రవీణులం కావచ్చు, అన్నింటిలో ప్రవీణులమా? కొన్ని అనుభవిస్తే కానీ తెలియవు. అనుభవిస్తేనే తెలుసుకుంటామంటే చాలా ప్రమాదాలు కొన్ని ఉంటాయి. ప్రతిష్ఠ చేశారు కాశ్మీరీతు సరస్వతి. ఇప్పటికీ శక్తిపీఠం ఉందండి. ఆలయాలు కూలగొడితే కూలగొట్టొచ్చు కానీ క్షేత్రశక్తిని ఎవరు నాశనం చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి. మనకి కాశ్మీరం మనది అవునా కాదని మనకు సందేహం. కానీ మన పూర్వ చరిత్ర చెప్తున్నది కాశ్మీరంలో ఎంత సంస్కృతి ఉన్నదో. మన దౌర్భాగ్యం మన చరిత్ర మనకు తెలియదు. అలాంటి కాశ్మీరం దుర్మార్గుల వల్ల ఎంతో అల్లకల్లోల పరిస్థితికి ఏర్పడుతుంది. అక్కడ నిజమైన సరస్వతీ పీఠం ఎప్పుడో నాశనం చేశారు. కానీ క్షేత్రశక్తి ఎప్పుడు పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు అంటూ ఉంటారు అంత గొప్ప శివాలయంలో శివలింగం కొట్టేశారండి అని. మరి మళ్ళీ తర్వాత శివాలయం మరో లింగం పెట్టుకుని ఆరాధించారు. అంటే శివుడిని ఎవరైనా కొట్టగలరా? ఈ సందేహం వచ్చినప్పుడు సమాధానం తెలుసుకోవాలి. మనం రకరకాల బల్బులు పెట్టుకుంటాం. ఎవడో వచ్చి బల్బు బదులు కొట్టాడు, పోయింది ఏంటి? బల్బే. కానీ వాల్డర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పవర్ని ఎప్పుడు పోగొట్టలేడు. ఇక్కడ మరో బల్బు పెట్టుకో. అదేవిధంగా ఎవడో వచ్చి శివలింగం కొట్టేసినంత మాత్రాన జ్యోతిర్లింగం నశించదు, ఎక్కడ ఉంటుంది. మరో శివం పెట్టుకున్నా అలాగని వాళ్ళందరినీ పిలిచి కొట్టమని నేను చెప్పట్లేదు. బల్బులన్నీ కొడుతూ ఉంటూ ఊరుకుంటామా? కాపాడుకోవాలి.
అలాగే మనకి సరస్వతి ఆలయం ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ సరస్వతి పీఠ శక్తి మాత్రం ఉన్నది. ఎక్కడైనా మనం తలుచుకున్న కాశ్మీర్ అయితే సరస్వతి. భారతదేశం తలకాయ కాశ్మీర్ అండి, సరస్వతి ఎప్పుడు తలకాయలోనే ఉంటుంది. అది కాశ్మీరం కాపాడుకోవాలి. ఆ కాశ్మీరం రక్షింపబడుగాక. భారతదేశం సంపూర్ణంగా సరస్వతి కళలతో, భారతీయ ఆర్ష సంస్కృతితో రక్షింపబడుగాక. నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే భారతీయ దేవిని పూజించే దేశం భారతదేశం. ఎందుకంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, వ్యాపారాన్ని కూడా ధర్మంగా చేసేటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి, ధర్మాన్ని కూడా వ్యాపారం చేసేది పాశ్చాత్య సంస్కృతి. అర్థమైందా? వ్యాపారాన్ని ధర్మంగా చేస్తే హిందూ సంస్కృతి, ధర్మంతో వ్యాపారం చేస్తే పాశ్చాత్య. ఇప్పుడు అదే ఇక్కడ అయితే ధర్మానికి వ్యాపారం, ప్రతిదానికి రేటు పెట్టగలడు వీడు మహానుభావుడు. తల్లి ప్రేమకు రేటు పెట్టగలడు, ప్రతిదానికి రేటు. ఏమి కర్మ అండి బాబు. ఆ సంస్కృతిని తెచ్చుకుంటున్నాం మనం ప్రారంధవశాత్తు. సరే, మొత్తానికి ఇప్పుడు అర్థమవుతున్నది పథకాలు ఉంటాయా అని. కానీ నువ్వు ఎన్ని రకాల హింసా పథకాలు వేసినా కొట్టేయడానికి దైవశక్తి ఉంది అని చెప్పిన భారతదేశం అందు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ దైవశక్తిని రప్పించి ఎన్ని రకాల హింసా పథకాలైనా కొట్టేయగలం. అందుకే భారతదేశానికి ఎప్పుడూ పర్వాలేదు. మన అజ్ఞానం వల్ల, ఇతరుల దుర్మార్గం వల్ల మనం ఎంత కోల్పోతున్నా భారతీయ సంస్కృతి రక్షింపబడుతుంది. ఎందుకంటే అలా రక్షించడానికి అమ్మవారిని పిలిచే ఋషులున్నారు ఈ దేశంలో. ఆ ఋషులకి మనపై అపారమైన దయ ఉంది. వాళ్ళు పిలుస్తున్నారు అమ్మని, వాళ్ళు పిలుస్తున్నారు రాముణ్ణి, వాళ్ళు పిలుస్తున్నారు కృష్ణ పరమాత్మని. తప్పకుండా ఈశ్వర చైతన్యం భారతదేశానికి రక్ష. అంతేగాని మనం అంటే మనకు జరుగుతున్న అన్యాయం ఏంటో కూడా తెలియకుండా చిన్ని నా పట్టుకు శ్రీరామ రక్ష అని తిరుగుతూ మన బతుకు మనం చూసుకుని గిరిగీసుకున్న మనమా మన దేశాన్ని రక్షించేది? మనం రక్షించలేం. మనం ఉదాసీనలం. మనం నిందిస్తూ ఉంటే మనమే జోకులు వేసుకోగలం. అలాంటి స్థితిలో ఉన్నాం ఇక్కడ. మనల్ని రక్షించేది ఇంకా మనం ఇలా ఉన్నాము అంటే భగవచ్ఛక్తి మనల్ని రక్షిస్తుంది. భగవచ్ఛక్తిని మనల్ని రక్షించేలా చేస్తున్న ఋషుల దయ మనల్ని రక్షిస్తుంది. అందుకే భారతీయ ఋషులకు నమస్కారం చేసుకుందాం, మహాత్ములకు నమస్కారం చేసుకుందాం. ఇక్కడ